చింతామణి గణపతి విదర్భ ప్రజల ఆరాధ్య దైవం. భక్తుల చింతలు తీరుస్తూ వారిచే చింతామణి గణపతిగా విశేష పూజలు అందుకుంటున్న ఈ క్షేత్రం సిరసపల్లి, అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ చింతామణి గణపతి భక్తులకు ఆందోళనను దూరం చేస్తుందని ఇక్కడి భక్తులు నమ్ముతారు. చింతామణి గణపతి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో కాశీ క్షేత్రంలో, ఉజ్జయిని క్షేత్రంలో చింతామణి గణపతి సన్నిధులు నెలకొని ఉన్నాయి. అసలు ఈ చింతామణి గణపతి ఆలయం ఎక్కడ ఉంది, దాని విశిష్టత ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం. చింతామణి గణపతియే నమః. చింతామణి అనగా చంతాయం సర్వ కామప్రద మణిరివ అని అర్థం. మనం దేన్నైనా కోరుకోగానే మనకు కావలసిన వరాలు ఇచ్చి కోరిన కోరికలు తీర్చే మణికి చింతామణి అని పేరు. చింతామణి గణపతి అంటే ఆయనను ధ్యానించినా, పూజించినా, స్మరించినా లేదా దర్శించినా మన కోరికలను తీర్చి మనకు కావలసిన వరాలు ఇచ్చే గణపతి అని అర్థం. ఈ ఆలయం చింతామణి గణపతి అంటే చింతిదంబః ప్రదాస్యామితి చింతామణి, చింతలను తీర్చేది చింతామణి అనేటటువంటిది శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఈ చింతామణి గణపతి మొదట ఉజ్జయిని నగరంలో స్వయంభుగా వెలిశాడు. ఆ తరువాత కాశీ నగరంలో దేవరాజైన ఇంద్రుడు చింతామణి గణపతిని ప్రతిష్ఠ చేసి పూజించాడు. ఇక్కడ వెలసిన ఈ చింతామణి గణపతి ఆలయం భారతదేశంలోని ఏకైక అతిపెద్ద గణపతి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. చింతామణి గణపతి గురించి ప్రత్యేకంగా ముదుల పురాణంలో వివరించబడింది. ఈ స్వామికి అత్యంత ఇష్టమైంది గరిక పూజ. అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీస్సులతో ఈ ఆలయం నిర్మితమైంది. కొండ ప్రాంతాల్లో రమణీయ ప్రకృతి లోగిలలో ఉన్న ఈ క్షేత్ర దర్శనం అనిర్వచనీయమైన అనుభూతి అనే చెప్పాలి. ఈ చింతామణి గణపతి మొట్టమొదట స్వామివారు ఉజ్జయినిలో స్వయంగా ఆయన స్వయంభూగా వెలవడం జరిగింది. ఆ తర్వాత కాశీ నగరంలో ఇంద్రుడి చేత ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ వీధిలో చింతామణి గణపతి స్వామివారు ఉన్నారు. స్వామీజీ వారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఆయన అవతారం తీసుకున్నటువంటి తొలినాళ్లలో అంటే 64, 65 ఈ ప్రాంతంలో కాశీ నగరం వెళ్ళి అక్కడ చింతామణి గణపతిని దర్శనం చేసుకున్నప్పుడు స్వామీజీ వారికి మనసులో ఒక సంకల్పం కలిగింది. ఇది అంటే గణపతి సింధూరారుణ వర్ణము అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నటువంటి వర్ణం ఏదైతే ఉందో పగడపు రంగులో ఉంటాడు. అది గణపతి అంటే శాస్త్రాల్లో వర్ణించినటువంటి మూర్తి కూడా సింధూర వర్ణంలోనే వెలసిల్లుతూ ఉంటాడు. అందుకని అదే కాకుండా ఏంటంటే ఉజ్జయిని నగరంలోను కాశీ నగరంలో కూడా స్వామికి సింధూర వర్ణంలోనే ఉన్నాడు. అందుకని స్వామీజీ వారు ఆ సింధూర వర్ణంలోనే స్వామివారు ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని చేశారు. 2012వ సంవత్సరంలో దీని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. చింతామణి గణపతి రక్తవర్ణంతో గర్భాలయంలో దర్శనమిస్తాడు. తలపాగా ధరించి వివిధ అలంకారాలతో స్వామి విరాజిల్లుతారు. చింతామణి దర్శనం అర్చనల వల్ల సకల పాపాలు తొలగి దుఃఖాలు నివృత్తమవుతాయి. సిరసపల్లి చింతామణి గణపతి క్షేత్రాన్ని గణపతి సచ్చిదానంద స్వామి రూపకల్పన చేశారు. చింతామణి గణపతి ఆలయానికి ఎడమవైపు ప్రత్యేక మందిరంలో అనకాదేవి సహితంగా దత్తాత్రేయ స్వామి నెలకొని ఉంటారు. ప్రతి అష్టమి నాడు అనగా వ్రతాన్ని క్రమం తప్పకుండా ఇక్కడ నిర్వహిస్తారు. మన క్షేత్రంలో ముఖ్యంగా ఉన్నటువంటిది దత్తాత్రేయ స్వామివారు. అంటే దత్తాలయంలో దత్తక్షేత్రం ఇది. దత్తక్షేత్రంలో ఈ దత్తాత్రేయ స్వామివారు సతీ సమేతంగా అంటే అనఘాదేవితో సహితంగా కూడి స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠ అయి ఉన్నారు. ఈ స్వామివారికి ప్రత్యేకంగా చేసుకునేది ఏంటంటే తైలాభిషేకం. ప్రతి ఆదివారము కూడా దత్తాత్రేయ స్వామివారికి భక్తుల చేత స్వయంగా తైలంతో నువ్వుల నూనెతోటి స్వామివారికి అభిషేకం చేయిస్తాం. అది కాకుండా ప్రతి బహుళ అష్టమికి అనఘాష్టమి వ్రతం చేస్తాం. ఈ అనఘాష్టమి వ్రతం ఎలాంటిది అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం కాలంలో చేసుకుంటున్నటువంటి సత్యనారాయణ
సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎలాగైతే మన కోరికలను వెంటనే తీరుస్తుందని చెప్పుకుంటున్నాము, అంతకంటే చాలా సులువుగా ఈ అనఘాష్టమి వ్రతం మన భక్తుల యొక్క కోరికలన్నీ కూడా చాలా త్వరగా నెరవేరుతాయి. ఈ అనఘాష్టమి వ్రతాన్ని ప్రతిరోజు చేసుకునేటటువంటి భక్తులు స్వామీజీ భక్తుల్లో చాలా మంది ఉన్నారు. ఈ వ్రతాన్ని దత్తాత్రేయ స్వామి వారే స్వయంగా కార్తవీర్యార్జునుడికి ఉపదేశం చేసినటువంటి వ్రతం ఇది. భక్తులు స్వయంగా ఎప్పుడైనా సరే వచ్చి ఈ వ్రతాలని పూజల్ని ప్రతిరోజు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇదే ప్రాంగణంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ దివ్యమూర్తులు ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటాయి. ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకత రాశి నక్షత్ర వన సముదాయాన్ని భక్తులు తప్పక సందర్శిస్తారు. భక్తులు వారి జన్మ నక్షత్రాల ఆధారంగా నిర్దిష్టమైన మొక్కలని నాటి పూజించాలి. ఆ మొక్కలు అన్నీ ఈ వన సముదాయంలో ఉన్నాయి. అంతేకాకుండా గిరి శిఖరాలపై పలు శిల్పాలు ముచ్చట గొల్పుతాయి. ఈ ఆలయం సిరసపల్లి గ్రామంలో ఉంది. అంటే విశాఖ నుంచి అనకాపల్లి వెళ్లే మార్గంలో ఉంది. ఇక్కడికి వెళ్ళాలి అంటే రోడ్డు మార్గం, బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ దైవ సన్నిధిలో ప్రశాంతత ఎక్కువగా లభిస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఒకేసారి 2 అనుభూతులు ఆస్వాదించవచ్చు. ఇక్కడ తీగజాతి మొక్కలు అల్లుకున్న పైకప్పు ఎంతగానో ఆకట్టుకుంటుంది. సుమారు 300 మీటర్ల పొడవున ఆ మార్గం ఉంది. ఆలయానికి అందం ఆ ప్రకృతే అనే చెప్పాలి. అలాగే భక్తులు కోరికలు నెరవేర్చుకోటానికి పూర్ణఫల దీక్ష చేస్తే, అంటే 16 సార్లు ఎండు కొబ్బరి బోండంని పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి కడతారు. 18 రోజుల పాటు నియమాలను పాటించి రోజుకి ఒకసారి స్వామి నామంతోనో లేక గణపతి మంత్రాన్ని జపించి దీక్షను ఆచరించి పూర్తి చేయాలి. ఇలా ఆలయానికి వచ్చిన భక్తులు తమ అనుభూతిని వీబీసీ ఆన్ టీవీతో పంచుకున్నారు. పూర్ణఫల దీక్ష కార్యసిద్ధాంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా ఒక కొబ్బరి బొండాన్ని సమర్పణ చేస్తారు భక్తులు. మనసులో కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుని స్వామివారికి ఆ కొబ్బరి బొండాన్ని సమర్పణ చేసి 16 ప్రదక్షిణలు దేవాలయానికి చేసి అక్కడ ఎదురుగుండా కట్టడానికి ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలంలో కట్టేయడమే. 18 రోజులు దీక్ష ఉంటుంది. 18 రోజులు మద్యము, స్మోకింగ్, డ్రింకింగ్, నాన్ వెజ్ ఈ 3 నియమాలు పాటిస్తూ మంత్రాన్ని పారాయణ చేయాలి. నిత్య పారాయణగా చేసుకోవాలి. మంత్రం ఎంత చేయగలిగితే అంత త్వరగా మనసులో ఉన్నటువంటి సంకల్పం తీరుతుంది. ఖచ్చితంగా 18 రోజుల్లో మీకు దాని తాలూకా నిరూపణ జరుగుతుంది. ఇప్పటికి చాలా మంది కట్టుకున్నారు. ఇదంతా కూడా ఈ ఇచ్చేటటువంటి మంత్రం ఏదైతే ఉందో త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఈ మంత్రం సుందరాకాండలో అంతర్గతమైనటువంటి సీతాదేవి ఆంజనేయ స్వామి వారిని చూసి చెప్పినటువంటి మంత్రాల్లో ఇది ముఖ్యమైనటువంటి మంత్రం. ఓ ఆంజనేయ స్వామి, ఇప్పుడు నేను ఏదైతే కార్యాన్ని తలపెడుతున్నానో ఆ కార్యం సఫలమయ్యేలా చూడు. ఆ కార్యం సఫలమవ్వడానికి మధ్యలో వచ్చేటటువంటి కష్టాలన్నీ తీర్చి నా పని త్వరగా పూర్తయ్యేలా చూడు అని చెప్పి సీతామాత ఆంజనేయ స్వామి వారికి చెప్పినటువంటి శ్లోకమే ఈ మంత్రం. ఈ మంత్రాన్ని భక్తులు అనుష్ఠానమే చేయమని చెప్పారు స్వామీజీ. అంటే దాని జపంలా చేయమని చెప్పారు. ఒక దగ్గర కూర్చోక్కర్లేదు. గాలి ఏ విధంగా పీల్చుకుంటున్నామో అదే విధంగా మనసులో మంత్రం నిత్యం చదువుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా అనుకున్న సంకల్పం అత్యంత త్వరితంగా పూర్తవుతుంది. నేను శీలానగర్ నుంచి వచ్చాను. తరచూ వస్తుంటాం మేము ఇక్కడికి. ఈ గుడి ప్రాముఖ్యత చాలా ఉన్నది. గణపతి సచ్చిదానంద స్వామి గారని బెంగళూరులో ఉంటారు. ఆయన స్థాపించారు. 13 సంవత్సరాలు ఎంత అయింది గుడి స్థాపించి. ఇక్కడికి వచ్చి మనం అక్కడ లోపల చింతామణి గణపతి ఉన్నారండి. అక్కడ పూజ చేసుకోవాలి ముందు. దాని పక్కనే హనుమంత గుడి ఉన్నది. అక్కడ మనం ఏమైనా అనుకుంటే పూర్ణ ఫల సిద్ధి హనుమంతుడు అంటారు. అక్కడ ఒక కొబ్బరి బొండం తీసుకుని అక్కడ మనం పేరుని పూజ చేయించుకుని మనం ఏమైనా అనుకున్న కోరికలు ఏమైనా అనుకుంటే అవి అవుతాయి అని. అది ఏంటంటే ఆ పూజ చేయించుకున్న తర్వాత 18 ప్రదక్షిణాలు చేయాలండి. ఆ రోజు 16 రోజుల దీక్ష. అది చిన్న ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం రోజు మనకి ఎంత వీలైతే అంత చదువుకోవాలి. రోజును అది 18 రోజులు చేసుకోవాలి ఆ దీక్ష. అదేంటంటే త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమస్తాయ దుఃఖక్షయ కరోభవ అని శ్లోకం. అది రోజు మనకి ఎంత వీలైతే అంత ఆ 18 రోజుల దీక్షలోని చేసుకోవాలన్నమాట. చేసుకుని 16 ప్రదక్షిణాలు చేసి ఆ పూర్ణ ఫలం కట్టి మనం ఏ కోరికైతే కోరుకుంటామో అది అయిపోయిన తర్వాత 18వ రోజు ఇక్కడికి వచ్చి ఆ పూర్ణ ఫలం ఇప్పేసి మళ్ళీ మనం పూజ చేసుకుని ఆ కొబ్బరికాయని ఒలిచి లోపల కొట్టి మన పేరుని పూజ చేస్తారండి. మనం అనుకున్నది ఏదైనా అవుతుందని ఇక్కడ జరుగుతుందండి. అది నమ్మకం, ప్రతి ఒక్కరి నమ్మకం.
మేము సుజాత నగర్ నుంచి వచ్చాము. మా చెల్లి ఇక్కడ శీలానగర్లో ఉంటుంది. తను అనుకున్నవన్నీ అయింది. తను చెప్పింది మాకు కూడా వచ్చి కట్టమని. మేము వచ్చి ఇవాళతో మా దీక్ష అయిపోతున్నది. మేము కూడా కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నాము. మంచిదే జరుగుతున్నదని అనుకుంటున్నాం. మాకు కూడా అలా సూచనలు తెలుస్తున్నాయి. మంచివే జరుగుతున్నదని అనిపిస్తున్నది. అలాగే మీకు ఎవరికైనా అనుకుంటే మీరు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి. చాలా గుడి కూడా చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, అన్ని విధాలా బాగుంది. చెప్పారండి. మా ఇంటి ఎదురుకుండా ఒక తమిళియన్ ఎక్సర్వీస్ మ్యాన్, ఆయన ఎంఈఎస్ లో పనిచేసేవారు. సార్ నేను ఆ దేవాలయంకి వెళ్ళాను, నాకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా బయట తొలిని పూర్ణఫల దీక్ష చేయటం వల్ల మీరు కూడా వెళ్ళండి సార్ అని చెప్పాడు. ఆ చెప్పిన దాని మీదట నేను మా మిస్సెస్ ఇక్కడికి వచ్చామండి ఫస్ట్ టైం 3 సంవత్సరాల క్రితం. నాకు గత గవర్నమెంట్ లో ఒక బిల్స్ అయ్యి ఆగిపోయినాయి. కాకినాడలో ప్రాజెక్ట్ చేశాను ఉడాలోని, ఒక పెద్ద అమౌంట్ ఆగిపోయిందండి, 2,25,00,000. దీక్ష చేసిన 4వ రోజుకి నాకు నా అకౌంట్ లో మా పేమెంట్ వచ్చింది సార్. అప్పటి నుంచి రెగ్యులర్ గా నేను ఈ గుడికి వస్తా ఉంటాను. పూర్ణఫల దీక్షలో చేయవలసింది ఏంటంటే అండి, మనం దీక్ష తీసుకుని ఒక ఎండి కొబ్బరికాయ ఇస్తారు సార్. దాంతో గుడి చుట్టూరు 18 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత మనం ఆ కాయని ఇక్కడ కట్టిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక మంత్రం ఉంటుందండి. తంసిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ ఎత్తన మస్తాయ దుఃఖశయ కొరోభవ. ఆ మంత్రాన్ని మనం నిరంతరం కూడా పాటిస్తూ రోజులు ఎన్నిసార్లు చేయొచ్చండి, ఎన్నిసార్లు చేయాలని లేదు. దీక్ష చేస్తూ వెజిటేరియన్ గా ఉండి మళ్ళీ 18 రోజులు అయిన తర్వాత గుడికి వచ్చి లోపల గురువు గారు ఉన్నారండి, గురువు గారు పూజ చేస్తారు, కిరణ్ గారు అని చెప్పేసి. ఆయన పూజ చేసి తర్వాత మళ్ళీ మన దీక్షను విసర్జించడం జరుగుతుందండి. ఇదే కాకుండా చింతామణి గణపతి దత్త భగవానుడు కూడా ఉన్నారండి. చాలా ప్రసిద్ధమైన దేవాలయం అండి ఇది, దత్త క్షేత్రం లాగా. భక్తులంతా కూడా తెలుసున్న వాళ్ళంతా కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ఎటువంటి కూడా హంగామా ఉండదండి. చాలా సాంప్రదాయబద్ధంగా వచ్చిన వారికి పూజలు చేయబడతాయి. నేను ఇప్పుడు వచ్చి ఒక 5 సార్లు కట్టుకున్నాను సార్. నాకు ఎప్పుడు ఇది అనిపిస్తే అప్పుడు నేను ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే కట్టుకుంటాను సార్. నేను ఈ పూర్ణఫలం పూర్తి అవ్వకుండానే కూడా నేను ప్రతిసారి కూడా ఈ దీక్ష చేయటం వల్ల ప్రతిసారి కూడా ఈ 18 రోజుల లోపలే కూడా నేను ఫలితాన్ని రావటం చూశాను సార్.